నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆపరేషన్ సింధూర్ మీద లోక్సభలో చర్చ ప్రారంభమైంది. ఆ చర్చ డీటెయిల్స్ వెళ్లే ముందు ఒకరోజు ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చాలా ఆవేశంగా బయట మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశం ఆపరేషన్ సింధూర్ అంతా కూడా ఫేక్, రాహుల్ భారతదేశం ఏకాకి అయిపోయింది, ఐసోలేట్ అయిపోయింది, ఎవ్వరూ కూడా సపోర్టు ఇవ్వలేదు అంటూ భారతదేశానికి శత్రువైన పాకిస్తాన్ నరేషన్ మాట్లాడుతూ వచ్చారు. नहीं, गिनती पे भी नहीं गिना जा सकता. किसने सपोर्ट किया? किसी ने भी. हमारी फॉरेन पॉलिसी की इन्होंने धज्जियां उड़ा दी हैं. किसी ने हमें सपोर्ट नहीं किया, किसी ने नहीं किया. थैंक यू. ఈ వీడియో మొత్తం చూడండి. ఏ దేశం ఎట్లా మాట్లాడింది, పహల్గామ్ ఉగ్రదాడిని ఎట్లా ఖండించింది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియో చేసే ముందు రాహుల్ గాంధీ ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ప్రపంచ దేశాలు ఎట్లా రెస్పాండ్ అయినాయి, నిజంగానే రాహుల్ గాంధీ చేసిన విమర్శలో నిజం ఉందా, భారతదేశం ఏకాకి ఒంటరైందా, ఏ దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించలేదా? స్టార్ట్ చేస్తే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే మొత్తం సపోర్టు భారతదేశానికి ఇచ్చారు. ఆయన ఆ విషయంలో పహల్గామ్ అటాక్ని ఖండించాడు. ఆయన కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్కి మా దేశం పూర్తిగా సపోర్ట్ ఉంటుందన్నాడు. అంతేకాకుండా టీఆర్ఎఫ్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని, టీఆర్ఎఫ్ దాని ద్వారా లష్కర్ ప్రాక్సీన్ అన్నిటిని కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద అమెరికా గుర్తించింది. ఇది అమెరికాకి భారతదేశానికి ఒక డిప్లొమాటిక్ విన్ అని చెప్పచ్చు. తర్వాత ఫ్రాన్స్ అయితే మ్యాక్రాన్ క్లియర్గా చెప్పాడు, హీనస్ టెర్రరిస్ట్ అటాక్ అని కండోలెన్సెస్ ప్రకటించాడు ఆయన. అంతే ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఫ్రాన్స్ అయితే పుల్వామా అటాక్ అప్పుడు కూడా భారతదేశానికి మద్దతుగా నిలిచింది. ఇప్పుడు కూడా ఈ పహల్గామ్ ఉగ్రదాడిని కూడా ఖండించింది ఫ్రాన్స్. రష్యా అయితే పర్సనల్గా పుతిన్ ఫోన్ చేసి మరి పిఎం మోడీతో మాట్లాడాడు. అంతేకాకుండా ఈ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాడు. రష్యా ఎప్పుడూ కూడా యాంటీ ఇండియా ప్రపోజల్స్ని వీటన్నిటినీ కూడా ఖండిస్తూనే వచ్చింది, యుఎన్ఎస్సిలో కూడా. ఇక నాలుగోది యునైటెడ్ కింగ్డమ్ G7లో నిలబడింది, యూనిఫైడ్గా కండెమ్ చేసింది, అటాక్ ఆన్ పీస్ అండ్ హ్యుమానిటీ అంది, మెసేజ్ క్లియర్గా పంపించింది, యూనిఫైడ్ మెసేజు యాక్షన్ కూడా. యునైటెడ్ కింగ్డమ్. చైనా షాక్ అంది, కండోలెన్సెస్ వాళ్ళ అంబాసిడర్ ద్వారా జీ ఫియాంగ్ ద్వారా కండోలెన్సెస్ పంపించింది, స్ట్రాంగ్గా ఖండించింది అటాక్ని. టెర్రరిజము ఏ రూపైనా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదంది. కాకపోతే ఇక్కడ చైనాది డ్యూయల్ డిప్లొమాటిక్ స్పీక్ అని గుర్తుపెట్టుకోవాలి. అటు పాకిస్తాన్కి కూడా మద్దతుగానే మాట్లాడింది చైనా. న్యూట్రల్గా ఉండాలి, ఫెయిర్ ప్రోబ్ జరగాలి ఉగ్రదాడి దాని గురించి అని కూడా చైనా అంది. సో ఫుల్ సెట్ ఆఫ్ యుఎన్ఎస్సి P5, యుఎస్ కానీ, యూకే, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా ఇవన్నీ కూడా భారతదేశానికి మద్దతుగానే నిలబడినాయి. చైనా లాంటి దేశం న్యూట్రల్గా కూడా ఉంది. రాహుల్ గాంధీ ఐసోలేషన్ అంటాడు. అంటే ఈయన లాయల్ ఎవరుకుంటున్నారు, ఇండియా ఎనిమీస్, శత్రువులు కొంటున్నారా, వాళ్ళు ఏమంటున్నారో అదే చెప్తున్నారా? ఇంకా మిగతా దేశాలు, యూరోపియన్ యూనియన్, EU ఫారిన్ పాలసీ చీఫ్ అయితే దాడిని ఖండించాడు. ఇండియాని బ్యాక్ చేసింది యూరప్. ఎవరెవరు దీని వెనుకున్నారో వాళ్ళందరినీ కూడా జస్టిస్కి తీసుకురావాల్సిందే అని చెప్పింది ఈ యూరోపియన్. నెక్స్ట్ జపాన్ QAD క్వాడ్ పార్ట్నరు, స్ట్రాంగ్ చాలా తీవ్రంగా ఖండించింది. ఇండియా మెజర్మెంట్స్ రెస్పాన్స్ పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ లాంటి వాటన్నిటినీ కూడా పొగిడింది. ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ని క్వాడ్ ద్వారా కూడా రీఅఫర్మ్ చేసింది జపాన్. ఆస్ట్రేలియా PM యాంథోనీ ఆల్బనీ అయితే తీవ్రంగా ఖండించారు, భారతదేశానికి మద్దతుగా నిలిచారు, పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. ఇటలీ PM మెలోనీ అయితే ఫుల్ సపోర్ట్ ఇండియాకి అన్నారు, టెర్రరిజం మీద యుద్ధం చేయడానికి రెడీ అన్నారు.
పబ్లిక్గా G20 అప్పుడు కూడా భారతదేశాన్ని పొగిడారు. ఇదంతా కూడా ఇండియాతో ట్రేడు, కల్చరు, డిఫెన్స్ ఇవన్నీ కూడా బంధాలు కొనసాగుతాయని కూడా చెప్పారు PM మెలోని. ఇజ్రాయెల్ ఇండియాతో కలిసి పోరాడతాము టెర్రరిజంకి వ్యతిరేకంగా అంటూ కూడా ఇజ్రాయెల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించింది. స్పెయిన్ అయితే పూర్తిగా భారతదేశానికి మద్దతు తెలిపింది. అర్జెంటీనా మేము భారతదేశంతో కలిసి నడుస్తామని చెప్పింది. జర్మనీ టెర్రరిస్ట్ దాడిని ఖండించింది. నెదర్లాండ్స్ కూడా కాల్ చేశారు. నెదర్లాండ్స్కి సంబంధించి ఈ దాడిని కూడా ఖండించారు. ఇరాన్ అయితే టెహ్రాన్ నుంచి అఫీషియల్గా ఈ దాడిని ఖండిస్తూ పహల్గామ్ అటాక్ ఒక కవర్డ్లీ అటాక్, ఇన్హ్యూమన్ అని చెప్పి ఖండించింది. ఇరాన్ అప్పుడు అంత టెన్షన్లో ఉన్నా కూడా ఇండియాకి మద్దతుగా టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి భారతదేశానికి మెసేజ్ పంపించింది. సౌదీ అరేబియా ప్రధానమంత్రి అప్పుడు సౌదీ అరేబియా ట్రిప్లో ఉన్నారు. కట్ షాట్ చేసుకున్నాడు ఆయన. 22 ఏప్రిల్ 2025లో వచ్చే కింగ్డమ్ స్ట్రాంగ్గా కండెమ్ చేసింది పహల్గామ్ టెర్రర్ అటాక్ని. భారతదేశానికి మద్దతుగా నిలబడతామని చెప్పి సౌదీ అరేబియా కూడా చెప్పింది. UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫుల్ సపోర్ట్ టు ఇండియా అని చెప్పింది. ఈజిప్ట్ కూడా భారతదేశంతో నిలుస్తాం, మేము టెర్రరిజం పైన పోరాడతాము అని చెప్పింది. జోర్డాను, ఇరాక్, ఒమాన్ అన్నీ లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్. ఇంకా ఖతార్ అయితే ఫుల్ సపోర్టు, ఇండియా టెర్రరిజం మీద ఏం యుద్ధం చేసినా కూడా మద్దతుగా నిలుస్తామని చెప్పింది ఖటారు. శ్రీలంక కూడా ఇండియాతో నిలబడతామని చెప్పింది. మారిషస్ ఇండియాని మద్దతు తెలిపింది. నేపాల్ మద్దతు తెలిపింది. మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాను, భూటాన్, ఇంకా దేశాలు ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం ఈ దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా నిలబడినాయి. టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాడదామని చెప్పినాయి. సాలిడటరీగా మద్దతు తెలిపినాయి. సౌత్ కొరియా కూడా అట్లాగే పనామా, యుక్రెయిన్ ఇవన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా నిలబడినాయి. పహల్గామ్ దాడిని ఖండించినాయి. ఇంకా దేశాలు తైవాన్, కెన్యా, సౌత్ ఆఫ్రికా, కజకిస్తాన్, ఆర్మీనియా, ఆస్ట్రియా, బెల్జియం, సిప్రస్, డెన్మార్క్, ఈస్టోనియా, ఫిన్లాండ్, జార్జియా, గ్రీస్, ఐర్లాండ్, లాట్వియా, నార్వే, పోలాండ్, మోల్డోవా, పోర్చుగల్, స్వీడన్ ఈ చదివిన దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా నిలబడినాయి. సాలిడటరీగా నిలబడినాయి భారతదేశానికి. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఈ దేశాలే కాకుండా గయానా, పెరు, హోండురాస్, UNSC సెక్రటరీ జనరల్ యాంటోనియా ఆయనైతే అటాక్ని కండెక్ట్ చేశాడు. దాడి వెనక ఎవరున్నా కూడా అకౌంటబిలిటీకి తీసుకురావాలని. ఎవరు కూడా రెండు వైపులా లేరు. పాకిస్తాన్ వైపు, భారతదేశం వైపు లేరు. ఎవరో కూడా భారతదేశాన్ని బ్లేమ్ చేయలేదు, వేలెత్తి చూపలేదు. చైనా కూడా డేర్ చేయలేకపోయింది. అంతేకాకుండా ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ ప్రొపగాండాకి మద్దతుగా నిలబడలేదు. కానీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అడుగుతాడు, ఎవరున్నారు కిస్నే సపోర్ట్ కియా అని 2 సార్లు ఆయన పార్లమెంటుకి సాక్షిగా బయట విలేకరులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆన్సర్ చాలా సింపుల్ అని చెప్పచ్చు. మొత్తం సివిలైజ్డ్ ప్రపంచం మొత్తం భారతదేశానికి వెన్నుదన్నుగా మద్దతుగా నిలిచినాయి, ఒక్క రాహుల్ గాంధీ తప్ప. ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు కూడా లండన్లో డెమోక్రసీ అంతా చనిపోతుందన్నాడు. చైనాకి ఎకోస్ గాల్వాన్ అప్పుడు చైనాకి మద్దతు కదా మాట్లాడాడు ఆయన. బాల్కోట్ని క్వశ్చన్ చేశాడు, బాల్కోట్ దాడిని విదేశీ గడ్డమించి. ఇప్పుడు ఎంతోమంది చనిపోతే కూడా భారతదేశం ఖండించాల్సింది పోయి భారతదేశం ఏకాగ్గా మిగిలిపోయింది అని చెప్తూ వస్తాడు ఈ ప్రతిపక్ష నాయకుడు. అందుకే క్లియర్గా లోక్సభలో రాహుల్ గాంధీ కూడా మాట్లాడాక ఆపరేషన్ సింధూర్ మీద, దాని మీద ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. క్లియర్గా ఈ దేశాలన్నీ కూడా ఎవరు భారతదేశానికి మద్దతుగా నిలబడ్డారు ఈ పహల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ మీద అంటే నేను చెప్పిన ఈ దేశాలన్నీ కూడా మద్దతుగా నిలబడినాయి. ఎవరైనా అడిగితే ఈ వీడియో వాళ్ళకి చూపించారు. हमारी योजना ऐसे नहीं होती. आपको लगता होगा कि लास्ट मोमेंट ऐसा कर दिया, लास्ट मोमेंट ऐसा कर दिया.
ऐसा नहीं होता है जी। हम बहुत डिटेल में प्लान करके चीजों को ऑर्गेनाइज करते हैं। థ్యాంక్ యూ।